పందెంకోళ్ళు కూస్తూ ఉన్నాయి. కూసే కోళ్ళన్నీ కూడా ప్రజల నిర్ణయాన్ని, ప్రజల తీర్పును జూదంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు. రాష్ట్రంలో ఎన్నిక జరిగింది విశ్వసనీయతకు, మోసానికి జరిగిన ఈ ఎన్నిక ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టినారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 14 సీట్లు కూడా గెలవబోతా ఉన్నాం. బాలకృష్ణ కూడా ఓడిపోతా ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడంలే. బాలకృష్ణ ఆల్రెడీ చాప చుట్టి జెండా ఎత్తేసినాడు. మరి బాలకృష్ణే ఓడిపోతా ఉన్నాడు, కుప్పంలో చంద్రబాబే ఓడిపోతా ఉన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణే ఓడిపోతా ఉన్నాడు. 164 సీట్లు గెలవబోతా ఉన్నాం. మరి మే 4న కేవలం 4 సీట్లకు పరిమితం కాబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సింహం విదేశాలకు పోయింది, 1వ తేదీ దిగుతారు, 4వ తేదీ జూరు విదిలించబోతా ఉంది. 4 సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం కాబోతా ఉంది. జనసేన బీజేపీ కలిసి మరొక 7 సీట్లు, జనసేన బీజేపీ కలిసి మరో 7 సీట్లు. మరి ఇంతలా వార్ వన్ సైడ్ అయితే, మరోవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వారసులు ఉన్నారో, 2 ఔన్సులు వేయాలా, పేకాడు పడుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చినాడో దాన్ని ఫాలో అవుతున్నటువంటి జూదగాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని పేకాడు వేసుకున్న వాళ్ళు గతంలో, ఇప్పుడు ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవడానికి ఒక హైప్ క్రియేట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది, మంత్రివర్గంలో స్థానాలు వారికి వీరికి, ఈరోజు రేపు కటౌట్లు, ఈ హైప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా నాయకులందరికీ కూడా ఆశ కల్పించి వాళ్ళు అప్పులు చేసి పందాలు కట్టేటట్లు తీసుకొస్తా ఉన్నారు. మరి అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పందాలు కట్టేది కూడా ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులే బినామీల చేత. ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బుల్ని సంపాదించుకోవడానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీలు వాళ్ళే పెడతా ఉన్నారు, పందాలు వాళ్ళే కాస్తూ ఉన్నారు. ఇటువైపు ప్రచారము తెలుగుదేశం పార్టీకి గెలవబోతా ఉందనేసి ప్రచారం చేసి తమ పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి, తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి డబ్బులను కొట్టేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చేస్తున్నటువంటి కుట్ర ఇదంటే పాము తన గుడ్లను తానే మింగినట్లు. మరి ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ పోయినా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ కూడా జగనన్న చేసిన పథకాల గురించి చెప్పి ఓట్లు అడిగాం, అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని ఓట్లు అడిగాం. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా వైసీపీ అభ్యర్థులు మమ్మల్ని తిడతా, మేము అధికారంలోకి వస్తే తొక్కుతాం, తోలు తీస్తాం, పెడతాం అనేసి వాళ్ళ వీరాంగాలతో ఎలక్షన్ ప్రచారం మమ అనిపించినారు తప్ప కనీసం చంద్రబాబు నాయుడు ఎజెండా గురించి కానీ, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ 6 గురించి కానీ మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేసి. ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడే పథకాలు ఏం లేవు, ఎట్లయినా అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దాం, మంచి రిటర్న్స్ వస్తాయి అని కూడా మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ కావడము, తమ నోటికాడు ఉన్నటువంటి కూడును ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు అనేసి, తమ నోటి వరకు వచ్చినటువంటి ముద్దను ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు అని భయంతో ఓటర్లు అత్యధిక శాతంగా పొద్దున్నే 6ంటికే బారులు తీరి దాదాపుగా 80% పైగా ఓటింగ్ను నమోదు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలకు మద్దతుగా ఓటింగ్ చేయడం జరిగింది.
ప్రభుత్వము చేసినటువంటి సాయానికి మద్దతుగా ఓటింగ్ జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రభంజనం నడిచింది, జగనన్న ప్రభంజనం నడిచింది. ఇంకెన్ని రోజులు ఉంది? 4వ తేదీ 164 సీట్లతో అధికారంలోకి రాబోతా ఉన్నాం. 164 సీట్లు, ఇది ఒక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా చెప్పలే వైనాట్ 175 అనేది. వైనాట్ కుప్పం అనేసి, కుప్పం గెలవబోతా ఉన్నాం, హిందూపూర్ గెలవబోతా ఉన్నాం. వైనాట్ 175 అంటే అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని యుద్ధానికి సిద్ధమైనాడు జగనన్న. సిద్ధం సభతో రాప్తాడు, సిద్ధం సభతో ఛాలెంజ్ విసిరినాడు. కేవలము విశ్వసనీయత ఆధారంగా ఎన్నికలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడలేమని చంద్రబాబు నాయుడు మోసము, కుట్ర, మేనేజ్మెంట్తోనే ఎన్నికల్లో పోటీ ఇవ్వగలుగుతామని బీజేపీతో జతకట్టినాడు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ని చెప్పుచేతల్లో పెట్టుకొని పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు తమకు నచ్చిన అధికారులను వేసుకున్నారు. తమకు నచ్చిన అధికారులను వేసుకున్న చోట్లే గొడవలు జరిగినాయి. అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. తాడిపత్రిలో గొడవలు జరిగినాయి. నర్సరావుపేట ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా గొడవలు జరిగినాయి. అంటే ప్రీ ప్లాన్డ్గా దౌర్జన్యమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేసినారు. అసలు ఈ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు ఎంత బలహీనంగా ఉందంటే 10 పోలింగ్ బూతులు ఉన్నటువంటి పిలిగుండ్ల క్వార్టర్స్ దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్, ఫ్యాక్షన్ చరిత్ర కలిగినటువంటి నసనకోట పంచాయతీ దాదాపుగా 8 పోలింగ్ బూతుల దగ్గర అందరూ పోయి ఆ స్థానిక రాజకీయ పార్టీలన్నీ స్టార్ట్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన వెంటనే అసెంబ్లీ 151కి పైన, పార్లమెంటు 22కు మించి గెలుస్తూ ఉన్నాము అనే మాటను ఆయన చెప్పి లండన్కు పోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు గుండెలు వరిగినాయి. ఆయన లండన్ పోయిన తర్వాత మరో ఒక అంశాన్ని మనం గమనిస్తే, తేదీ జూన్ 9, టైం 9:38, ప్లేస్ రుషికొండ, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండోసారి లక్షలాది జనంలో, లక్షలాది మంది సమక్షంలో, కోట్లాది మంది వీక్షిస్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మా పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు, నీకు దమ్ము, ధైర్యం, నిజంగానే ప్రజల మీద విశ్వాసం ఉంటే 10 గెలుస్తావా, 20 గెలుస్తావా, లేకుంటే 175కు 225 గెలుస్తావా, యాదో కూత కుయ్యి నువ్వు బయటకు వచ్చి. నువ్వు ఊరికెందుకు నీ తెలుగుదేశం పార్టీ శ్రేణులను మభ్యపెడుతున్నావు? వాళ్ళని మభ్యపెడుతుంటే పాపం అమాయకులు, తెలియని వాళ్ళు కొంతమంది, ఎస్పెషల్లీ పాపం కమ్మోళ్ళు, పోయినసారి కూడా 2019లో పందాలు కాసి చాలా డబ్బులను పోగొట్టుకున్నారు. నువ్వు వాళ్ళకి స్పష్టంగా చెప్పకపోతే ఈసారి కూడా నువ్వు వస్తావనే భ్రమలో రూపాయికి రూపాయిన్నర పెట్టుకుంటావనే మాటను మాట్లాడుతున్నారంట. కులానికి కులం సేటు, నీళ్ళకి పాసి సేటు అంటారు. కమ్మ కులానికి ఎవరో సేటు కాదు, చంద్రబాబు నాయుడే సేటు, నీళ్ళకి పాసి సేటు. మరొకసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో
అనేక మంది కమ్మోళ్ళు యోధాన యోధులు ఉన్నారు, ధర్మంగా బ్రతకాలనే వాళ్ళు ఉన్నారు, మంచి క్రేజ్ ఉన్న పొలిటీషియన్లు ఉన్నారు. వారిని అందరినీ కూడా తొక్కి పెట్టినది చంద్రబాబు నాయుడే. దాన్ని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి. కమ్మోళ్లకు ఈ రాష్ట్రంలో రాజకీయంగా సమానమైన అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.